యేసుక్రీస్తు ప్రేమ చేత పట్టబడిన వారందరికీ యేసుక్రీస్తు నామంలోనే వందనాలు తెలియజేస్తానండి. ప్రేమల సహోదరులారా, ఈ వీడియో ద్వారా ఒక వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. అది ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడని లేఖనాలు సెలవిస్తున్నాయండి. అయితే ఈ వచనాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే ప్రేమైన సహోదరులారా, దేవుడు ప్రేమ ఎలా ఉంటుంది, దేవుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడు ప్రేమిస్తే అంత అమితముగా ప్రేమిస్తాడా, ఆయన ప్రేమ మనం వెలకట్టలేనిదా అని మనం ఆలోచించగలిగితే, ఒకసారి ఈ సృష్టిని ఆలోచించగలిగితే ప్రేమైన సహోదరులారా, మనం పుట్టక మునిపే ఆయన తన ప్రేమ చేత ఈ భూమండలాన్ని సర్వ లోకాలని ఆకాశ మహాకాశాలను కలుగజేసి ఈ భూమిని సృష్టించి సృష్టిలో గొప్పదైన ఈ వాయువుని కానీ ఈ అగ్ని కానీ మనకి ఇస్తున్న చల్లటి వెన్నెల చంద్రుని కానీ ఎలా సృష్టించాడు ఒకసారి ఆలోచించగా, భూమి ఇప్పుడు ఉన్న రేట్లు చూడండి, ఒకసారి పొలాలు కోట్లలోకి వెళ్ళిపోయినాయి. కానీ దేవుడు ఈ భూమిని అనేదాన్ని మన మానవులకి ఎలా ఇచ్చాడండి, చాలా ఫ్రీగా ఇచ్చాడు. ఆదాము ఉన్న టైంలో ఈ భూప్రపంచం మొత్తం యావత్ భూమి ఎవరిదండి, ఆదాము ఒక్కడిదైనా? ఏమైనా కొన్నాడా? దేవుడి దగ్గర నుంచి పర్చేస్ ఏమైనా చేశాడా? ఆలోచించండి, లేదు కదా. కానీ ఇప్పుడు నేనే ధనవంతుడిగా ఉండాలి, లోకంలో నాకంటే ఒక పేరు ప్రఖ్యాతలు కావాలని చాలామంది ఏం చేస్తున్నారంటే భూములను ధనాన్ని డబ్బు కోసం వెంపర్లాడుతున్నారు. కానీ దేవుడు దీన్ని మనుషులకు ఫ్రీగా ఇచ్చాడు అనే ఒక సంగతి మర్చిపోయారండి. ఒకవేళ ఇప్పుడు పరిస్థితులను బట్టి కొనుక్కున్నా, కానీ మనం అనేది ఎంత ధనాన్ని అయినా సంపాదించినా కానీ మనం ఈ లోకంలో బ్రతికేది 70 లేదంటే 80 సంవత్సరాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అది మనం లోకంలో ఆలోచించగలిగితే ఎంతోమంది తరం వెంబడి తరం గతించిపోతున్నారు, అది మనం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ మానవుడికి ఉన్న ఆశ చచ్చిపోదండి. అందుకే అల్పజీవి ఆశాజీవి అయిపోయాడు. అల్పంగా ఉన్న తన జీవితానికి ఆశాజీవిగా మారిపోయాడు. అది ఆశ అనేది మితి లేదు, దాని హద్దు లేదు. అదే ఈ భూమిని సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు. అయితే ఇప్పుడున్న రేట్లు బట్టి చూస్తే మనం వాటిని కొనలేము, చేయలేము. అవును కదండి. అలాగే సూర్యుడిని ఈ సృష్టిలో ఉన్న సూర్యుడిని మనం మండింప చేయగలమండి. అసలు మన తరం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు భూమి కంటే కోట్ల రెట్లు పెద్దబడైన సూర్యుడిని నిత్యం హీలియం ఆయిల్తో మండింప చేస్తున్నాడు దేవుడు తన ప్రేమ చేత. అవునా? దానికి ఆ శక్తి ఇచ్చాడు, దానికి ఒక పరిమితి ఇచ్చి ఆ శక్తి ఇచ్చాడు. ఏదో ఒక రోజున అది కూడా ఈ భూప్రపంచాలతో లయమైపోతుందని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలోనే ఈ యుద్ధాల వల్ల మనకి గ్యాస్ కొరతనే వచ్చింది కదండి. ఆ గ్యాస్ కొరత ఇప్పుడు ఎంతండి? ఇప్పుడు గ్యాస్ మామూలుగా బుక్ చేసుకుంటే 1100 ఎంత ఉంది, అదే బ్లాక్లో అయితే 2000 ఉంది. ఇప్పుడు పట్టణాలు మున్సిపాలిటీలో ఉన్న ఏరియాస్లో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అటు చూస్తే అక్కడ బ్లాక్లో 5000 దాకా నడుస్తుందండి. అయితే దేవుడు ఈ సృష్టిలో ఉన్న సూర్యుడిని మండింపజేయకపోతే తన ఆ వెలుగు సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, ఆ కిరణాలన్నీ మనమే పడకపోతే మనం బ్రతకం, మన మనుగడ అనేది సాగదు. అవునా? అయితే మనం కానీ ఒకవేళ దేవుడు ఆ సూర్యుని మండింప చేయలేకపోతే మనం ప్రభుత్వాలు కానీ మనం కానీ మండింప చేయాలంటే ఈ లోకంలో ఉన్న గ్యాసులు కానీ పుల్లలు కానీ సరిపోతాయండి. కానీ దేవుడి ప్రేమ ఎలాంటిదంటే హీలియం ఆయిల్ చేత నిత్యం దాన్ని మండిస్తున్నాడండి. ఆ వెలుగులో మనల్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఆ వెలుగు చేత, ఆ సూర్య రశ్మి చేత మనల్ని ఎనర్జీ అనేది మనకి వస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ దేవుడి ప్రేమ ఎలా ఉంటుంది అనేది అన్నీ ఉచితంగా పొందుతున్నాడు, కానీ మనిషి దేవుని ప్రేమ అనేది ఎరగలేకపోతున్నాడండి. అదే నా బాధ. దేవుడు తన గొప్పదైన ప్రేమను మనకి కనపరుస్తున్నప్పుడు మనం దాన్ని గ్రహించాలి. చేత అపరాధాల చేత మనం చచ్చిపోతే దేవుడు తన ప్రేమ చేత మరలా తన కుమారుని లోకానికి పంపించి మనల్ని బ్రతికించాడండి. అంత గొప్పదైన ప్రేమ అండి. మానవుడు పాపానికి లోబడిపోయి పాపం చేత పట్టబడి చచ్చిపోయాడండి. ఆత్మీయంగా చనిపోయాడు. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణం.
అది రెండవ మరణం అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియమైన సోదరులారా, నేను తెలియజేసేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ ఆయన కుమారుని సైతం మన కొరకు అర్పించుకున్నాడండి. కాబట్టే మనం ఇంకా బ్రతుకున్నామండి. లేదంటే ఆనాడు నోవహు కాలంలో వచ్చినట్టు ఆ జలప్రలయం లాంటిది అంత దాకింది కండి. జలప్రలయం దాకా అవసరం లేదు. భూప్రపంచాన్ని నాశనం చేయడానికి జలప్రలయమే అవసరం లేదు. మొన్న వచ్చింది కదండి కరోనా, ఒక కుదిపేసింది ప్రపంచాన్ని, ఒక ఆటాడుకుంది. చాలా అంటే చాలా కోట్లలో లక్షల్లో మంది చనిపోయారు. అలాంటిది ఒకటి దేవుడు తన ఉగ్రత ఈ లోకం మీద పంపించాలని అనుకుంటే మనం ఎప్పటి వారు అండి ఆయన ముందు. అలాగే ఇంకో వచనం 78వ అధ్యాయము 38వ వచనం అండి. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపు కనుక పలుమార్లు కోపాన్ని అణుచుకునేవాడంట. యేసుక్రీస్తు దేవుడు ఎలాంటి వాడంటే తన కోపాన్ని అణుచుకుని దీర్ఘశాంతం గలవాడై తన పిల్లలు మరలా నా చెంతకు వస్తారని ఆశ కలిగి చూస్తాడంటండి. అలాగే అదే వచనంలో పరిహరించేవాడనే దానికి కింద పుట్టినోట్లో వర్ణన వేసాడు. ఇక్కడ దోషమునకు ప్రాయశ్చిత్తం చేయవాడంట. పుట్టినోటు చూడగలిగితే దోషమునకు ప్రాయశ్చిత్తం చేయగలిగాడంట. మనం చేయలేమండి. ఆ యొక్క పాప పరిహారార్థ బలి మనం చేయలేం. ఎందుకంటే పాత నిబంధన కాలం చూడగలిగితే నిత్యం బలుల చేత ఆయాసపడేవారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక మేకను కానీ, ఒక గొడ్డును కానీ, ఒక కోడిని కానీ, ఒక పావురని కానీ మనం కొనాలంటే మనం కొనలేమండి. కనుకే తన ప్రేమ చేత ఆయనే పస్కా బలి అయి మన కోసం ప్రాయశ్చిత్తాన్ని చేశాడండి. ప్రాయశ్చిత్తం చేసి జస్ట్ మీరు నా వైపు చూడండి, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు రావాల్సిన ఈవులను ఆ యొక్క ఫలాలను నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నా. కానీ పాపం చేత అనేక మంది పట్టుబడిపోతున్నారండి. పాపంలోనే ఉండి చచ్చిపోతున్నారు. కనుక ప్రియమైన సోదరులారా, ఇది మంచి పద్ధతి కాదు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆయన ప్రేమను కనుగొనలేకపోతే మనం వ్యర్థులం అయిపోతాం, భ్రష్టులం అయిపోతాం. అంధత్వం చేత పట్టబడిన, కంటికి పట్టబడిన ఆ పొరలు మనం రాల్చుకుని దేవుని వైపు చూస్తూ ఆయన ప్రాయశ్చిత్తానికి లోబడి, ఆయన ప్రేమకు లోబడి మనం ఆయన ఇచ్చు గొప్పదైన నిత్య రాజ్యానికి చేరుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ, దేవుడి లోకం ఎంతో ప్రేమించిన మాటకు ఎంత అర్థం ఉందని గ్రహించాలని అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరులు, ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనవి.